బాగుంది, చాలా బాగుంది. అడిశేష్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. మృణాల్ గారు కూడా ఈక్వల్గా 2 హీరో ఫిల్మ్ అన్నట్టు 2 హీరో ఫిల్మ్ అన్నట్టే ఉంది. అంటే మృణాల్ గారికి ఇప్పటి వరకు మంచి హిట్స్ ఉన్నాయి. ఈ సినిమాతో ఇంకా ఆవిడ హైప్ పెరుగుతుంది అంటారు. దిస్ విల్ బి ఎ వెరీ స్పెషల్ రోల్ ఫర్ హర్. మృణాల్ గారు ఏమైనా డామినేట్ చేసినట్టు అనిపించింది? ఆఫ్ కోర్స్ క్లైమాక్స్లో శేష్ గారిని డామినేట్ చేసినట్టే అనిపించింది. లవ్ స్టోరీ వర్కౌట్ అయిందా? యా త్రూ అవుట్ ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ, బట్ యాక్షన్ ఇస్ అరౌండ్ ద ఫిలిం. అంటే దీని ద్వారా మెసేజ్ ఏమన్నా అందుతుందా? లవ్ స్టోరీ, లవ్ పేర్స్ కానీ లేదా ఫ్యామిలీ? లవ్ ఇస్ ఆల్వేస్ దేర్, లవ్ విల్ బి దేర్. మరి ప్లస్ పాయింట్స్ ఏంటి ఈ మూవీలో? యాక్టింగ్, ఎవ్రీ యాక్టర్ డిడ్ ద ఫెంటాబులస్ జాబ్. మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్. అంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. నో, స్టోరీలోకి వెళ్ళాలి కదా, సో ఇట్ ఈస్ గుడ్. అవుట్ ఆఫ్ 5 ఎంత స్కోర్ ఇస్తారు? 4. థ్యాంక్ యూ. చాలా బాగుంది. స్టార్టింగ్లో కొంచెం స్లో అనిపించింది, క్లైమాక్స్లో బాగుంది. అడవి మనిషి లంబ్రో మేము అడవి మనిషి శేష్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ వల్ల ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది. మృణాల్ గారు ఏముంది, ఆవిడ థియేటర్ యాక్ట్రెస్ ఆల్రెడీ. ఓవరాల్ మూవీ బాగుంది. శేష్ గారిని డామినేట్ చేశారంట. యా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా పిక్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ లవ్ స్టోరీ అట్లా పెడతారు. బట్ లేటర్ ఆన్ చాలా బాగుంటుంది. టైం తెలియదు బ్రో, 2.5 ఉన్న చిన్న సినిమా అనిపిస్తుంది. వెరీ గ్రేట్. మృణాల్ గారు డామినేట్ చేశారంటున్నారు అడిశేష్. లేదు, అదే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు డామినేట్ చేస్తారో అని. ఈక్వల్ ఉంది, ఈక్వల్ క్యారెక్టర్స్. వెరీ గ్రేట్. అంటే మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటి? యాక్టింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే అంటే చాలా కామన్ స్టోరీని కూడా మార్చి ప్యారలల్ స్క్రీన్ ప్లే పెట్టి చాలా తెలివితో చేశారు. ప్లెయిన్గా తీసుకుంటే ఇంత ఎఫెక్ట్ వచ్చేది కాదేమో. క్లైమాక్స్లో చాలా బాగుంది ట్విస్ట్, చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు. చాలా బాగుంది సినిమా. సినిమా బాగుంటే ఎన్నెళ్ళని తీయచ్చు బ్రో. రాజమౌళి తీయరా 10 ఏళ్ళు అయినా పర్లేదు, వర్త్ వెయిటింగ్. నా మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఇరుగా తీసేసిండు. నెక్స్ట్ మన జూలియట్ అంటే మృణాల్ గారి పర్ఫార్మెన్స్ అన్న మామూలుగా అనిపించలేదు. అంటే ఆమె సీతారామంలో ఎంత ఏడ్చిందో ఈ సినిమాలో అంతకు మించి ఏడ్చింది అన్న. నిజంగా ఆమె ఏడిస్తే సినిమా హిట్ అయిపోయినట్లయితే అనిపిస్తుంది. నిజంగా అసలు మామూలుగా లేదు. అంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అనురాగ్ కశ్యప్ గారి క్యామియో రోల్ ఉంటుంది చూడండి, ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అన్న. నిజంగా అంటే నేను చెప్తున్నా కదా, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్న ప్రతిసారి ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉంది. ఇందులో కొన్ని ట్విస్టులు మనం ఆల్రెడీ గెస్ చేసేయచ్చు, అలానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ చెప్తా అన్న, అసలు మామూలు క్లైమాక్స్ కాదన్న, అసలు వేరే లెవెల్ అనిపించింది. ఓవరాల్గా ఇదంతా డెకాయిట్ అనేది దొంగ స్టోరీ అంటారు. ఇది ఒక దొంగ స్టోరీ కాదన్న, ఇది ఒక మంచి ప్రేమ కదా. మీరు అందరు పక్క థియేటర్లో చూడండి అన్న. కొంతమంది ట్రైలర్ కి అసలు సినిమాకి సంబంధమే లేదంటున్నారు అన్న. ట్రైలర్ కి సినిమాకి అసలు సంబంధం ఎందుకు ఉండదు అన్న. సేమ్ డెకాయిట్ ట్రైలరే డెకాయిట్ సినిమా అన్న, రెండు సేమ్ ట్రైలర్ సేమ్ సినిమా అన్న. చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరు చూడండి. మీరు ఏం అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా బ్రెయిన్ నుంచి అంతా తీసేసి వచ్చి థియేటర్లో చూడండి, మీకు పక్కా సినిమా నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారంటే సినిమా నచ్చదు అంతే. థ్యాంక్ యూ.